ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నా పేరు పి జనార్దన్ రావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడును, విజయనగరం. అయితే నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, ఏదో చెప్పాలని ఒక ఆశ ఉండేది. ఇంకా ఆ సమయంలో చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ద ఫ్యాక్ట్స్ అబౌట్ చాగంటి కోటేశ్వరరావు అనే వీడియో కట్ చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది. దానికి విశేషమైనటువంటి స్పందన రావడంలో ఎంతోమంది సహకరించినందుకు వారందరికీ కూడా ఈ నా ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. దీనిలో ఇంకా నేను కొత్త పూజారిని, ప్రయత్నంలో ఉన్నాను. పొరపాటు ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అయితే ఇప్పుడు నేను దత్తభక్తుడిగా మారిపోయాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా దత్తుడినే పూజిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా దత్తుడిని తెలుసుకునే అవకాశం ఆ దత్తప్రభు కల్పించారు. ముఖ్యంగా సనాతనుడైనటువంటి పరమాత్మ అనసూయ అత్రి మహర్షుల దంపతులకి త్రిమూర్తులు కుమారులుగా జన్మించారు. చంద్రుడు బ్రహ్మదేవుడు చంద్రుడిగా, శ్రీ మహావిష్ణువు దత్తుడిగా, పరమేశ్వరుడు దుర్వాసో మహర్షిగా జన్మించి తల్లి యొక్క అనుమతి తీసుకుని వాళ్ళ యొక్క అంశాలన్నింటినీ కూడా దత్తుడిలో నిలబెట్టి వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు దత్తుడిగా, అత్రికుమారులు అత్రికుమారులు పుత్రులు కాబట్టి ఆత్రేయుడిగాను, దత్తాత్రేయుడిగా సుప్రసిద్ధుడయ్యాడు పరమాత్మ. ఆయన శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంతోనే చాలా యుగాల నుంచి కూడా అదే రూపంతో ఉన్నారు. ఈ సందర్భంలో సుశీల విష్ణుదత్తులు అనేటటువంటి మహానుభావులు ఎంతో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని దత్తుడిగా భావించి ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఉండేవారు. వీరి యొక్క ఆరాధనకి ముగ్ధుడిపోయి మీకే కోరిక కావాలో కోరుకోండి అని అడిగాడు. అడిగితే ఈ సుశీల విష్ణు దత్తుడైన దంపతులు వీళ్ళకి అసలు కోరికలే లేదు. కోరికంటే ఏమిటో విచిత్రంగా చూశారు. మాకు గుర్తుకు రావటం లేదయ్యా అని అంటే, అప్పుడు మళ్ళీ భార్య ఏం చెందంటే, అలా కాదండి, పితృకార్యానికి భోక్తలుగా రమ్మని ఆహ్వానించండి అని చెప్పేసి ఆ తల్లి అడిగింది. అప్పుడు విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామి వారికి, స్వామి ఈ మహాలయ అమావాస్య రోజున పితృకార్యాన్ని మేము నిర్వహిస్తుంటాం, ఆ కార్యక్రమానికి మీరు భక్తులకు వస్తే బాగుంటుంది అంటే, భక్తులకు నేను ఒక్కడిని వస్తే ఎలాగవుతుందయ్యా, మీకు ఎవరో రావాలి కదా. అవును స్వామి, మరి మీరు, అగ్ని, సూర్యుడు ఈ ముగ్గురు కూడా భక్తులుగా వస్తే బాగుంటుందని ఆయన అనుమతి తీసుకుని వారు ఆ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ముగ్గురికి కూడా ఈ పితృకార్యాన్ని భక్తులుగా ఆహ్వానించారు. వారు భోజనం చేసి వారి పితృదేవతలందరికీ కూడా శాశ్వత బ్రహ్మలోకానికి అనుగ్రహించి వెళ్ళిపోయారు. ఆ రకంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి సనాతనుడైనటువంటి రూపంతో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఆ సనాతనుడైనటువంటి ఆ పరమాత్మనే దర్శించాలి,
ఆయనే మాకు కుమారుడుగా పుట్టాలని వాళ్ళు బాగా దృఢంగా సంకల్పించుకుని వారిని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మీకు నేను జన్మిస్తాను, గాబరపడకండి, కాకపోతే మీరు పిఠాపురంలో మీరు దంపతులుగా ఉండేటప్పుడు మీకు నేను తప్పకుండా జన్మిస్తాను అని మాట ఇచ్చాడు స్వామి. కొంతకాలానికి ఆ విష్ణుదత్తుడు సుశీల ఇద్దరు దంపతులు కూడా పిఠాపురంలో గండికోట అప్పలరాజు శర్మగా, సుమతి మహారాణిగా మాతగా ఈ సుశీలమ్మ, విష్ణుదత్తుడు గండికోట అప్పల నృసింహరాజు శర్మగా జన్మించి వారిద్దరూ కూడా దంపతులు అయ్యారు. అయిన తర్వాత వారు నిరంతరం భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళకి కొంతకాలానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లలే, కాకపోతే ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. చాలా బాధపడ్డారు. అగ్నిహోత్ర సమానులు గండికోట అప్పలరాజు శర్మ గారు, మరి అనసూయామాతతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి సుమతి మహారాణి మాత. వాళ్ళు మళ్ళీ దత్తుడిని ప్రార్థిస్తూ ఉండేవారు. ఇందులో ముఖ్యంగా గండికోట అప్పల నృసింహరాజు శర్మ గారు కాలాగ్రశమన దత్తుడు అనేటటువంటి ఒక విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్ఠించుకుని అందులోనే దత్తుడిని చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండేవారు. ఎలా అంటే జస్ట్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగే. ఇతను మా పూజామందిరంలో కూర్చుని ఏమయ్యా పెద్ద మనిషి అంటే ఏమయ్యా పెద్ద మనిషి అంటూ ఇద్దరు కూడా ఫ్రెండ్స్లా మాట్లాడుకునేవారు. ఒకరోజు ఈయన పూజా మందిరంలో పూజ చేస్తూ ఉండగా ఈ దత్తప్రభు కనిపించి, నువ్వు విష్ణుదత్తుడిగా జన్మించిన నువ్వు నాకు ఒక వరం కోరావు, నువ్వు కుమారుడిగా పుడితే బాగుంటుందయ్యా అని, తప్పకుండా మీ కోరికను మన్నించి మీ ఇంటిలో మీకు నేను కుమారుడిగా జన్మిస్తానయ్యా అని వరం ఇచ్చాడు. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడని మనం చెప్పలే. సరే, ఈ విషయాన్ని వెంటనే సుమతి మహారాణి గారికి చెప్పారు. దత్తుడు మన ఇంటికి భోజనానికి వస్తానన్నారు, అతను మరి ఏ రూపంలో వస్తారో ఎలాగొస్తారో కూడా చెప్పలేము, దత్తలీలలో చాలా విచిత్రంగా ఉంటాయి, కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి ఆయన చెప్పేశారు. ఈవిడ ఏం చేసిందంటే తండ్రి గారు అయినటువంటి బాపనాయుల వద్దకు వెళ్ళి, వారు సత్య ఋషీశ్వరులుగా ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు నందమహారాజు గారే ఈ జన్మ తీసుకోవడం జరిగింది. భాస్కరాచార్యులుగా జన్మ తీసుకున్నారు. భాస్కరాచార్య నుంచి ఈ శ్రీవల్లభ స్వామి గారి యొక్క తాతగారిగా కూడా ఈయన జన్మ తీసుకుని బాపనార్యులుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తి. మహాతపశక్తి సంపన్నుడు, మహా ఘనాపాటి, చతుర్వేదాల్లో కూడా మంచి పట్టు సంపాదించినటువంటి మహానుభావుడు ఆయన. ఒక్కసారి అంతేకాకుండా కొన్ని వందల కోట్లు సార్లు గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానించి, అమ్మా, దత్తుడు జన్మిస్తానని నీకు మాట ఇచ్చాడు కదా, ఆయన ఏ రూపంలోనే రావచ్చు, ఆయన ఏ రూపంలో వచ్చినా పట్టుకోవడం కష్టం, దత్త విధానం ఎంత, కనుక సపోజ్ ఆ రోజుని పితృకార్యం నిర్వహించేటటువంటి రోజే అయినప్పటికీ కూడా నువ్వు సంశయించకుండా ఆ వచ్చినవాడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని గ్రహించి పిలిచి ఆయనకి భోజనం పెట్టు అని చెప్పి ఒక సూచన చేశారు. ఒక మహాలయ అమావాస్య రోజున గండికోట అప్పలరాజు శర్మ గారు ఒక పితృకార్యాన్ని నిర్వహిస్తూ దానిలో చాలా బిజీగా తిరుగుతూ ఉన్నారు. ఇలాగా మిట్ట మధ్యాహ్నం అయింది. ఆ సమయానికి ఒక యతీంద్రుడు భవతి భిక్షాందేహి అని వాకిటిలోంచి పిలుస్తున్నట్టుగా కనిపించడంతో ఆమె ఒక్కసారి
ఆ మాటకి ఒక్కసారి పరవశించిపోయి బయటికి వచ్చి, రండి స్వామి లోపలికి దయచేయండి అని కూర్చోబెట్టి ఆయనకి చక్కగా భోజనం వడ్డించి పెట్టింది. సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత, అమ్మ నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. అంటే అప్పుడు తల్లి అంది, స్వామి యజ్ఞభోక్త అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు మధ్యాహ్నం పూట భిక్షకు వస్తుంటారని విన్నాను. మీరు దత్తాత్రేయ స్వామి వారే అనే ఉద్దేశంతోనే మీకు నేను భిక్ష పెట్టాను. అది సత్యమో కాదో నాకు తెలియదు. కానీ వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంతో ఈ అనంత విశ్వంలో నిరంతరం సంచరిస్తున్నారని విన్నాను. కనుక ఒక్కసారి దత్తాత్రేయ స్వామి వారి రూపాన్ని, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి రూపాన్ని మీరు చూపిస్తే ధరించి ధన్యత పొందుతాను. ఓ సింతేనమ్మా అన్నారు. వెంటనే ఆయన ఈ భిక్షువు ఉండేటటువంటి ఈ పెద్ద మనిషి దత్తాత్రేయుడిగా తల్లి ముందు ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఆమె రోమాంచితురాలే మొత్తం ఈ అనంత విశ్వాన్ని చూస్తున్నట్టుగా భావించి తన్మయత్వం చెంది చాలా చాలా ఆనందాన్ని పొందింది. మనస్సులో మహదానందాన్ని, చెప్పలేనంత ఆనందాన్ని పొందింది ఆ తల్లి. పొందిన తర్వాత మరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి రూపాన్ని కూడా చూపిస్తారా స్వామి అంది. తప్పకుండానమ్మా చూడని చెప్పి తనలోంచి రెండవ రూపాన్ని శ్రీపాద శ్రీవల్లభుడిగా ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. 16 సంవత్సరాల యతిగా అత్యంత దివ్యమంగళమైనటువంటి విగ్రహంతో, దేదీప్యమానమైనటువంటి వర్చస్సుతో, కరుణరసం అలాగా జాలవారుతున్నటువంటి కనుద్దోయితో చక్కగా, అమ్మ నన్నే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటారు, ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపం ఇదే అని చెప్పి ఆయన యొక్క మాట వింటూ ఉంటే ఈ తల్లి పరవశించిపోయి ఆ పరవశంలో తిన్నగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది. అంటే అప్పుడు స్వామి అన్నారు, అమ్మా బిడ్డ కాళ్ళపై తల్లి పడడం ఆయుక్షణం కదా, కనుక నువ్వు కోరుకున్నట్టుగానే మీ ఇంట నేను కొడుకుగా పుడతాను, కానీ కర్మసూత్రానికి వ్యతిరేక్తం కాకుండా 16 సంవత్సరాల వరకే మీ ఇంటిలో ఉంటాను. ఆ తర్వాత నాకు మీరు ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించకూడదు, నాకు దీనికి అడ్డు చెప్పకూడదు అని చెప్పి తల్లి దగ్గర మాట తీసుకుని, నువ్వు నన్ను ప్రార్థించావు కాబట్టి నీకు తప్పకుండా నేను కొడుకుగా పుడతానమ్మా అని చెప్పి చెప్పి ఒక శుభముహూర్తాన్న, అంటే భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి నాడు ఈ మహానుభావుడు జన్మ తీసుకుని ఈ భూలోకంలో వచ్చినటువంటి మహానుభావుడు. త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు మొట్టమొదటిసారిగా తన మాతృమూర్తి అయినటువంటి అనసూయామాత యొక్క ఆదేశానుసారం ఈ సకల లోకాలను కాపాడాలనే ఒక గొప్ప సంకల్పంతో మానవ జన్మ తీసుకుని వచ్చినటువంటి నవావతారం ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా మన ఆంధ్రదేశంలో పిఠాపురంలో జన్మించడం జరిగింది. ఎప్పుడైతే ఈయన జన్మ తీసుకున్నారో, ఈయన జన్మించే టైంకి ఎన్నో శుభ లక్షణాలన్నీ కూడా తల్లికి కనిపించాయి. శంఖము, చక్రము, గద, పద్మము, అలాగే దివ్య ఋషులు, కల్పవృక్షము, కామధేనువు మొదలైనటువంటి అన్నీ కూడా కనిపించడం, సిద్ధపురుషుల యొక్క దర్శనాలు ఈమెకి కనిపించడం, ఇవన్నీ జరిగాయి. దాంతో వారు చాలా ఆనందించి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి వారి ఇంట్లో పుట్టినందుకు ఎంతో ఆనందాన్ని పొందారు. ఈయన పుట్టిన దగ్గర నుంచి కూడా అంటే గొప్పతనం ఏంటంటే ఈయన చేసిన మహత్యాలు మన మాటల్లో మనం చెప్పలేం. భగవంతుడి యొక్క లీలను వర్ణించే శక్తి, అధికారం ఎవరికీ లేదు.
కేవలం 1 సంవత్సరం బాలుడుగా ఉన్నటువంటి రోజుల్లోనే నరసావధానులు గారనేటటువంటి ఒక వేద పండితుడు పిఠాపురంలో అత్యంత అసూయాగ్రస్తుడై శ్రీపాద శ్రీవల్లభస్వామి వారిని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తూ ఉండే సందర్భంలో సంవత్సరం కూడా నిండనటువంటి శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు ఈ నరసావధానులు గారికి వారి శ్రీమతి గారికి ఖగోళ వర్ణన చేసి మొత్తం అన్నీ కూడా సాధికారికంగా చెప్పి ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఇంకంతకంటే గొప్పగా చెప్పక్కర్లేదు ఆయన గొప్పతనం. ఇందులో విచిత్రం ఏంటంటే తాతగారైనటువంటి బాపనార్యుల వారు, మరి అమ్మమ్మ గారైనటువంటి రాజమాంబ గారు, వారు సత్యఋషీశ్వరులు. ఈమె పుణ్యరూపిణి రాజమాంబ గారు. ఈ తల్లిని చూస్తేనే చాలా సమస్త పాపాలు పోతాయంటారు. ఇక బాపనార్యుల వారి సంగతి చెప్పక్కర్లేదు. ఆ పేరే సత్యఋషీశ్వరుడు. ఆయన ఏం చెప్పినా సత్యము, అదే ధర్మము. అంత చక్కని పద్ధతిలో ఆయన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళేవారు. అందుకనే పిఠాపురంలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి ఆయనే అధ్యక్షులుగా ఉండేవారు. బాపనార్యుల వారి యొక్క ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ కింద లెక్క. దానికి ఎవరో ఎదురు చెప్పేవారు కాదు. అంత గొప్పగా శ్రీపాదుల వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని అనుక్షణం ఆ శ్రీపాద శ్రీవల్లభ ప్రభుతో ఆయన సంచరిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇది ప్రథమ భాగంగా చెప్పడం జరిగింది. మిగిలింది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.